వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ఒక ఇన్విజిబుల్ ప్రపంచం ఉంది. దీంట్లో డ్రగ్స్, గన్స్, ఫేక్ పాస్వర్డ్స్, పర్సనల్ డేటా, చైల్డ్ అబ్యూస్ కంటెంట్, మర్డర్స్, ఇలా నీ ఇమాజినేషన్ కి అందని ఎన్నో దీంట్లో ఉంటాయి. వన్ రాంగ్ క్లిక్ ఆర్ రాంగ్ వెబ్సైట్ విజిట్ వల్ల నీ మొత్తం అకౌంట్స్ అన్ని హ్యాక్ చేస్తారు. గూగుల్ మనకి ఓన్లీ 5% ఆఫ్ ఇంటర్నెట్ మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ ఇంటర్నెట్ అంతా డార్క్ షాడోస్ లో దాగుంది. నేను నైట్ 2 AM కి డార్క్ వెబ్ ఓపెన్ చేసి చూసా. అండ్ వాట్ ఐ సా దట్ మేడ్ మీ షట్ డౌన్ మై ల్యాప్టాప్ ఇమ్మీడియట్లీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ డార్క్ వెబ్. అసలు డార్క్ వెబ్ అంటే ఏంది, దీని వెనుకున్న ఇంటర్నెట్ టెక్ ఎలా వర్క్ అవుతుంది అంతా చాలా క్లియర్ గా మైక్రో డీటెయిల్ తో పాటు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు చేయాల్సింది ఒకటి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడు. డార్క్ వెబ్ కి పోయే ముందు అసలు ఈ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకో. ఈ ఓవరాల్ ఇంటర్నెట్ లో 3 టైప్స్ ఉంటాయి: సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నీ టాపిక్స్ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటావు. ఫస్ట్ సర్ఫేస్ వెబ్. సర్ఫేస్ వెబ్ అంటే మనం డైలీ యూజ్ చేసే నార్మల్ ఇంటర్నెట్, లైక్ గూగుల్ సర్చెస్, గూగుల్ ఫోటోస్, వీడియోస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా. ఇది పబ్లికలీ అందరికీ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ దీంట్లో ఉన్న డేటా ప్రతి ఒక్కరికి విజిబుల్ అవుతుంది. ఈ సర్ఫేస్ వెబ్ వెనుక ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ నువ్వు బ్రౌజర్లో google.com ఆర్ youtube.com అని సెర్చ్ చేసినావు అనుకో. నువ్వు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినావు కాబట్టి ఏదైతే నువ్వు సెర్చ్ చేసినావో అది ఇంటర్నెట్ ద్వారా నీ మొబైల్ కి రావాలా. బట్ నువ్వు సెర్చ్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ డొమైన్ అనేది ఇంటర్నెట్ కి తెలీదు. ఈ నేమ్ డొమైన్స్ అనేది అర్థం కావు. ఈ ఇంటర్నెట్ కి మనం సెర్చ్ చేసిన వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ కావాలి. ఎగ్జాంపుల్ గా సాఫ్ట్వేర్ కి కోడింగ్ ఎలాగో ఇంటర్నెట్ కి ఐపీ అడ్రస్ అలా. ఐపీ అడ్రస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ప్రతి డివైస్ కి మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇచ్చే యూనిక్ టెంపరరీ లేబుల్ అడ్రస్. ఎట్లయితే నీకు నీ నేమ్ ఐడెంటిటీను, అట్లే ఇంటర్నెట్ లో నీ డివైస్ కి ఐపీ అడ్రస్ ఐడెంటిటీ. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐపీ అడ్రస్. ఇట్ హెల్ప్స్ మొబైల్స్ అండ్ డేటా సర్వర్స్ ఫైండ్ ఈచ్ అదర్ ఇన్ ఇంటర్నెట్ టు సెండ్ అండ్ రిసీవ్ డేటా అండ్ కమ్యూనికేట్. సో ఇప్పుడు బ్యాక్ టాపిక్ లోకి వస్తే, మనం సెర్చ్ చేసిన మన సెర్చ్ రిక్వెస్ట్ డేటా అనేది మన మొబైల్లో ఉన్న ట్రాన్స్మిటర్స్ రేడియో వేవ్స్ లోకి కన్వర్ట్ చేసి మొబైల్ యాంటీనాని యూజ్ చేసుకుని నియరెస్ట్ టవర్స్ కి రిక్వెస్ట్ సెండ్ అవుతుంది. ఆ సెండ్ అయిన రిక్వెస్ట్ మన దగ్గరలో ఉన్న నియరెస్ట్ గా ఉన్న టవర్స్ రిసీవర్స్ ని యూజ్ చేసుకుని ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న ఆ రిక్వెస్ట్ ని, ఆ డేటాని మన నియరెస్ట్ టవర్ అనేది డిఎన్ఎస్ రిసాల్వర్ కి సెండ్ చేస్తుంది. వెబ్సైట్ ఆర్ ఎనీ ఇంటర్నెట్ సోర్స్ యొక్క ఐపీ అడ్రస్ కనుక్కోవడానికి ఈ డిఎన్ఎస్ రిసాల్వర్ అనేది మనకు కావాల్సిన వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ని సెర్చ్ చేసి టవర్ కి ఇస్తుంది. ఆ డిజిటల్ అడ్రస్ కి మన టవర్స్ అనేది ఆప్టికల్ ఫైబర్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ని యూజ్ చేసుకుని నీ యొక్క రిక్వెస్ట్ ని నీకు కావాల్సిన డెస్టినేషన్ సర్వర్స్ కి, డేటా సెంటర్స్ కి సెండ్ చేస్తుంది. సర్వర్స్ అంటే కూడా ఇది ఒక మ్యాసివ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ దట్ స్టోర్స్ ఆల్ డేటా లైక్ ఫోటోస్, వీడియోస్, పర్సనల్ డేటా, ఎనీ అదర్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా. ప్రతి ఒక్క డేటా అనేది ఈ సర్వర్స్ లోనే స్టోర్ అయి ఉంటుంది. దెన్ ఆ సర్వర్స్ నుంచి నీకు కావాల్సిన డేటా అనేది సేమ్ పార్ట్ లో, సేమ్ ఇప్పుడు చెప్పిన పాత్ ఏదైతే ఉందో ఆ పార్ట్ లో నీకు రిసీవ్ అవుతుంది. ఆ వచ్చిన డేటాలో కోడ్, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ఏదైనా ఉండొచ్చు. ఆ డేటాని నీకు పంపే ముందు ఈ డేటా సెంటర్స్ అనేది ఫస్ట్ ఆ డేటాని ఎన్కోడ్ చేస్తుంది. ఎన్కోడ్ అంటే లార్జ్ డేటా ఫైల్స్ అనేటివి కంప్రెస్ చేసి సెండ్ చేస్తుంది. అదే ఎన్కోడ్. ఎగ్జాంపుల్ గా నీకు సర్వర్ నుంచి లేదా గూగుల్ సర్వర్ నుంచి ఒక ఇమేజెస్ వస్తున్నాయి అనుకో. ఈ ఎవ్రీ ఇమేజ్ లో మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి విత్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్. ఎవ్రీ పిక్సెల్ కలర్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఫస్ట్ బైనరీగా కన్వర్ట్ అయ్యి తర్వాత ఆ బైనరీగా కన్వర్ట్ అయినది రేడియో వేవ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ సేమ్ ముందు చెప్పినట్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్ నుంచి లైట్ ఫోటాన్స్ ఫామ్ లో నీ టవర్స్ కి, నీ టవర్స్ నుంచి రేడియో వేవ్స్ ఫామ్ లో నీ మొబైల్ కి ఇలా జర్నీ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ అవర్ మొబైల్ ఐపీ అడ్రస్. ఇన్ కేస్ ఫోటోస్ కాకుండా వీడియోస్ అయితే కూడా సేమ్. ఎవ్రీ వీడియోలో మిలియన్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అనేది ఉంటాయి. సో ఇది కూడా ఫోటోస్ నుంచి ఇలాంటి ప్రాసెస్ నే ఫాలో అవుతుంది. దెన్ టెక్స్ట్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇదంతా నీ కంటికి కనపడని ఒక మైక్రో లెవెల్లో వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. బట్ దీన్ని ఎవ్వరు చెప్పరు మనకి. మన ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ అంతా ఇదే. ఒకసారి ఆ డేటా మన మొబైల్ కి రీచ్ అయిన తర్వాత ఏ యాప్ తో
ఆర్ బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తున్నామో ఆ డేటాని ఆ పర్టికులర్ యాప్ ఆర్ బ్రౌజర్ కి ఇన్బిల్ట్ కోడ్ అనేది ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ కోడ్ సహాయంతో మన మొబైల్ లో ఉన్న CPU కి ఈ ఇన్బిల్ట్ కోడ్ ని ఇచ్చి దాంతో ప్రాసెస్ చేయించుకుంటుంది. బట్ ఆ ఇన్బిల్ట్ కోడ్ ని రన్ చేయాలంటే మన మొబైల్ లో ఉన్న CPU వర్క్ చేయాలా. సో మన మొబైల్ లో ఉన్న CPU ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తే మన కోడ్ ఆర్ మనకు కావాల్సిన డేటా అనేది అంత ఫాస్ట్ గా మనకి రీచ్ అవుతుంది, అంత ఫాస్ట్ గా మనకి లోడ్ అవుతుంది. అండ్ ఈ ఫాస్ట్ లోడింగ్ ఆర్ ఓపెన్ అనేది ఇంటర్నెట్ కి కూడా లింక్ అయి ఉంటుంది. సో మన మొబైల్ ఇన్బిల్ట్ యాప్ అనేది ఈ CPU కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి కావాల్సిన కోడ్ అనేది రన్ చేయించుకుంటుంది. దెన్ హియర్ కమ్స్ అవర్ మొబైల్ డీకోడర్. డీకోడర్ హెల్ప్ తో ఆ డేటాని మనకు కావాల్సిన రియల్ ఇమేజ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ GPU గ్రాఫిక్స్ మొబైల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నేను ఇదంతా నీకు చెప్పేది చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్ అంతా రియల్ అండ్ ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో జరిగిపోతుంది. నీకు ఇది జరుగుతుందని కూడా తెలియదు. సో ఈ సర్ఫేస్ వెబ్ అంటే ఏదో పైన ఒత్తుగా చెప్పే కన్నా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశా. దెన్ ముందు నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నావు. డార్క్ వెబ్ చెప్పే ముందు ఇదంతా ఎందుకు చెప్తున్నావురా అంటావా? బేసిక్ సింపుల్ సర్ఫేస్ వెబ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో నీకు తెలిస్తే ఈ డార్క్ వెబ్ ఎలా వర్క్ అవుతుందో నీకు ఈజీగా అర్థమైపోతుంది. యూట్యూబ్ లో నువ్వు ఎక్కడ సెర్చ్ చేసినా ఏదో నీకు ఫార్మాలిటీకి ఏదో రీసెర్చ్ అన్ని తీసుకొని వచ్చి చెప్తారు, కానీ ఎవరు డీప్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. అందుకే నేను డీప్ గా రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు డీప్ వెబ్. డీప్ వెబ్ అంటే ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంటర్నెట్, వీ కాంట్ యాక్సెస్ దట్ జస్ట్ బై సర్చ్ ఇంజన్, యూ నీడ్ వెరిఫికేషన్ ఆల్సో. ఈ డీప్ వెబ్ అనేది నువ్వు జస్ట్ సర్చ్ ఇంజన్స్ లో సర్చ్ చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేది. దీనికి నీకు ఒక వెరిఫికేషన్, లాగిన్ ఇలాంటి ప్రాసెస్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ గా నువ్వు ఎవరిదైనా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలని జస్ట్ నార్మల్ గూగుల్లో ఆర్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకోలేవు కదా. సో ఈ డీప్ వెబ్ లో నీ జీమెయిల్ ఇన్బాక్స్, ఫోన్ పే వ్యాలెట్, నెట్ఫ్లిక్స్ లాగిన్ అండ్ కాలేజ్ లాగిన్ పోర్టల్స్, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంట ఈ డీప్ వెబ్ లో దాగి ఉంటుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే యూజర్ వెరిఫికేషన్ కావాలా. నీకు కూడా తెలుసు, నువ్వు ఏదన్నా కాలేజ్ పోర్టల్స్ లో ఎవరిదన్నా జీమెయిల్ ఇన్బాక్స్ ని లేదా ఫోన్ పే ని నువ్వు యాక్సెస్ చేయలేవు కదా. ఈ డీప్ వెబ్ లో దాగున్న డేటా అంతా ప్రైవేట్, సెక్యూర్, హిడెన్ టు పబ్లిక్. బట్ ఈ డీప్ వెబ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇల్లీగల్ కాదు. దీంట్లో నీకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా కంపెనీ యొక్క ఓన్ డేటా సెంటర్స్ లో ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, గూగుల్ క్లౌడ్, వీటి యొక్క డేటా బేస్ లో స్టోర్ అయి ఉంటుంది విత్ ఎన్క్రిప్టెడ్ ఫామ్. అంటే నీ డేటా అనేది అన్రీడబుల్ లాగ్ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యి సెక్యూర్ గా ఉంటుంది. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఎవరు దీన్ని హ్యాక్ చేయలేరు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఇంటర్నెట్ యొక్క బ్రైట్ సైడ్, బట్ నీకు తెలుసు కదా ఎవరి కాయిన్ హ్యాస్ 2 సైడ్స్. సో ఇప్పుడు చెప్పేది ఇంటర్నెట్ యొక్క డార్క్ సైడ్. ఎక్కడైతే నీ IP అడ్రస్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అయిపోతుందో, ఎక్కడైతే డ్రగ్స్ మార్కెట్, వెపన్స్, చైల్డ్ అబ్యూస్ కంటెంట్, క్రైమ్ వీడియోస్, పర్సనల్ డేటా హ్యాకింగ్, ఇలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఇది ఒక అడ్డా. ఈ డార్క్ వెబ్ నుంచి లీక్ అయిన ఒక వీడియోని పోలీస్, FBI వాళ్ళు చూసి షాక్ అయిపోయినారు. ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్. చెప్పాలంటే నాకే చాలా ఎంబారెసింగ్ గా ఉంది. పీటర్ సల్లీ అనే ఒక ఆస్ట్రేలియన్ వాడు, వీడు డార్క్ వెబ్ ని యూజ్ చేసుకొని చిన్న పిల్లలతో చాలా దారుణమైన హారిబుల్ థింగ్స్ ని రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలో వాళ్ళని ఫిజికల్ గా, మెంటల్ గా చాలా టార్చర్ చేసి అప్లోడ్ చేసేవాడు. ఈ కంటెంట్ ని అప్లోడ్ చేసి క్లిక్ పే టు సీ పేమెంట్ మెథడ్ తో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు ఈ డార్క్ వెబ్ లో. ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్నో ఉన్నాయి. సో అర్థమైంది కదా, ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ డార్క్ వెబ్ ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ఒక అంచనా వేసేకి. ఇదంతా పక్కన పెట్టి అసలు ఈ డార్క్ వెబ్ ఎలా పనిచేస్తుందంటే, ఈ డార్క్ వెబ్ ఒక హిడెన్ ఇంటర్నెట్, అనానిమస్ గా ఉంటుంది, ఎవ్వరూ ట్రాక్ చేయలేరు. ఇది గూగుల్ ఆర్ అదర్ బ్రౌజర్స్ తో యాక్సెస్ చేయలేము. దీనికి థోర్ అనే ఒక స్పెషల్ బ్రౌజర్ కావాలా. ఈ థోర్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుందో చెప్పే ముందు అసలు ఈ డార్క్ వెబ్ ని తయారు చేసే పర్పస్ చూస్తే, ఇది 1990s లో US నావల్ రీసెర్చ్ వాళ్ళు ఈ థోర్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసినారు. దీన్ని చేసిన మెయిన్ పర్పస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, జర్నలిస్ట్ వాళ్ళ ఐడెంటిటీస్ ని తెలియకుండా సీక్రెట్ గా కమ్యూనికేట్ చేసుకునేకి. దీన్ని తయారు చేసిన ఇంకో రీజన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కొన్ని కంట్రీస్ లైక్ చైనా, నార్త్ కొరియా అలాంటి కంట్రీస్, వాళ్ళ కంట్రీస్ యొక్క స్ట్రిక్ట్ సెన్సార్షిప్ రూల్స్ ఉండడం వల్ల ప్రజలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని ఫ్రీగా బయట చెప్పుకోలేకపోతారు. సో అలాంటి కంట్రీస్ వాళ్ళకి
ఈ డార్క్ వెబ్ బాగా యూస్ అయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం దీంట్లో ఏం చేసినా ఏ గవర్నమెంట్ కూడా ట్రాక్ చేయలేదు, ఎవ్వరు పట్టుకోలేరు. ఇది వాళ్ళకి ఎలా వర్క్ అవుతుందంటే, టు క్రియేట్ ఏ ప్లేస్ ఎక్కడైతే ఎవ్రీవన్ బి అనానిమస్, నో వన్ కెన్ ఏబుల్ టు ట్రాక్ దెమ్. లెట్స్ సే నువ్వు డార్క్ వెబ్ ని విజిట్ చేసేకి టోర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినావు అనుకో, ముందు చెప్పినట్లు నీ మొబైల్ ఒక రిక్వెస్ట్ ని పంపుతుంది. బట్ ఇది సర్ఫేస్ వెబ్ లాగా కాదు. ఈ రిక్వెస్ట్ అనేది స్ట్రైట్ గా వెబ్సైట్ కి పోకుండా యువర్ ఐపీ అడ్రస్ కిట్ వ్రాప్డ్ లైక్ ఆనియన్ ఇన్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే నీ రిక్వెస్ట్ అనేది ఒక ఆనియన్ ని కట్ చేస్తే మల్టిపుల్ లేయర్స్ ఎలా వస్తాయో అలాంటి మల్టిపుల్ లేయర్స్ గుండా నీ రిక్వెస్ట్ అనేది వ్రాప్ అవుతూ చేంజ్ అవుతూ ముందుకు పోతుంది. అంటే నీ రిక్వెస్ట్ ఎంట్రీ నోడ్, మిడిల్ నోడ్, ఎగ్జిట్ నోడ్ అనే ఇలాంటి మల్టిపుల్ నోడ్స్ లో నుంచి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. లాస్ట్ కి అనానిమస్ గా వెబ్సైట్ కి రీచ్ అయ్యి నీకు యాక్సెస్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఈచ్ నోడ్ పీల్స్ ఆఫ్ ఏ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. దట్స్ వై టోర్ ఈస్ కాల్డ్ ఆనియన్ రూటర్. నీకు డౌట్ రావచ్చు, విపిఎన్ కి దీనికి ఏం డిఫరెన్స్? రెండు ఒకేలా పనిచేస్తాయి కదా, దాంట్లో కూడా ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది కదా అని. బట్ డిఫరెన్స్ చెప్తా చూడు. విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది నీ ఐపీ అడ్రస్ ని తీసుకొని నీకు వేరే ఫేక్ ఐపీ అడ్రస్ ని ఇస్తుంది. దీంట్లో నీకు తెలుసు, నువ్వు ఎప్పుడైనా విపిఎన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి ఒక కంట్రీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ సర్వర్ గుండానే నువ్వు యూజ్ చేయగలుగుతావు. దీంట్లో నీ కంట్రీలో బ్యాన్ అయిన వెబ్సైట్ కి నీ ఐపీ అడ్రస్ ఫేక్ అని తెలిసినా బట్ విపిఎన్ కంపెనీకి నీ రియల్ ఐపీ అడ్రస్ తెలుస్తుంది. నీకు డౌట్ రావచ్చు, అంటే విపిఎన్స్ వరల్డ్స్ లో ఉన్న ఇన్యాక్సెసిబుల్ అన్ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటాయేమో అని. బట్ నో, విపిఎన్ కంపెనీ ఆర్ అప్లికేషన్ అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోదు. విపిఎన్ అనేది స్టోరేజ్ సిస్టమ్ కాదు, ఇది ఒక గేట్వే ని మాత్రమే ఇస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇండియాలో బ్యాన్ అయిన టిక్ టాక్ ని యాక్సెస్ చేయాలని విపిఎన్ ని ఓపెన్ చేసినావు అనుకో, ఏదైనా యుఎస్ ఆర్ అదర్ కంట్రీస్ కి కనెక్ట్ చేసుకుంటావు. దెన్ నీ ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది, నువ్వు యుఎస్ లో ఉన్నట్టు చూపిస్తుంది. దెన్ తర్వాత నీకు ఏది యాక్సెస్ చేయాలనుకున్నా అది ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది. బట్ టార్ బ్రౌజర్ లో నీ ఐపీ అడ్రస్ ముందు చెప్పినట్లు మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అయ్యి నీ రియల్ ఐడెంటిటీ టార్ బ్రౌజర్ కి కూడా తెలియదు. దీంట్లో నీ పర్సనల్ డేటా అనేది ఎంత అనానిమస్ గా ఉంటుందంటే, అంతే ఈజీగా నువ్వు ఏదైనా నీ పర్సనల్ డేటా ఆర్ నీ సంబంధించిన ఏదైనా ఎంట్రీ చేసినావంటే హ్యాకర్స్ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే చాలా మంది దీంట్లో పర్చేస్ అండ్ సెల్ చేసేకి బిట్ కాయిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బిట్ కాయిన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకో వీడియో చేసి క్లియర్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వీటి గురించి, నేను ఏదైనా టాపిక్ అనేది మిస్ అయినానంటే జస్ట్ కామెంట్ చేయి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బిగ్ డిస్క్లైమర్, ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేట్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కి మాత్రమే చేసినాను. సో దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్, సీ యూ అగైన్.